మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా పర్యవేక్షణలో కాకినాడ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యలు మరియు మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై యువజన నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా డిఎస్సిలో 16,000 ఉద్యోగాలకు 3.36 లక్షల మంది పోటీ పడితే కేవలం కొందరికి మాత్రమే లబ్ధి చేకూరేలా వ్యవహరించారని నేతలు ఆరోపించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ముసుగులో నిజమైన ప్రతిభావంతులకు కాకుండా కేవలం సర్టిఫికెట్లు ఉన్నవారికే ఉద్యోగాలు కట్టబెట్టారని మండిపడ్డారు. ఉద్యోగాలను 20 నుండి 30 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపిస్తూ దీనిపై తక్షణమే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు చిత్తశుద్ధి ఉంటే ఈ విచారణకు సిద్ధపడాలని, లేని పక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు చేయకపోగా వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి వంటి పథకాలను నీరుగారుస్తున్నారని విమర్శించారు. PLF సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తోటారాంజీ, రాగిరెడ్డి అరుణకుమారి, తుని నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ఎం రాజబాబు, పిఠాపురం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు దాసం వెంకటేష్, పెద్దాపురం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు వీరంరెడ్డి నాని, ప్రతిపాడు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు సకురు గుర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆదేశాల మేరకు శ్రీ జక్కంపూడి రాజా గారు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆయన పర్యవేక్షణలో మా పార్లమెంటరీ నియోజకవర్గ 7 నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. నిరసన ర్యాలీకి ముఖ్య ఉద్దేశం లోకేష్ గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేయడానికి గల కారణాలు టీఎస్సీలో జరిగిన అవకతవకలు, వీటిని మీద విచారణ చేసి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలని. ఎంత దారుణమైన పరిస్థితుల్లో కుటుంబ ప్రభుత్వం ఉంది అంటే న్యాయాన్ని ఒకవైపు, పోలీసులను ఒకవైపు, న్యాయ వ్యవస్థను ఒకవైపు, పోలీసుల వ్యవస్థను ఒకవైపు పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్నారు. డిఎస్సిలో జరిగిన అవకతవకల్లో జీవోలు రిలీజ్ చేసి స్పోర్ట్స్ కోటాలో అర్హులైన వారికి ఇవ్వకుండా అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చారు. అమ్మేసుకున్నారు 20 లక్షలకి, 30 లక్షలకి. ఈరోజు చూసుకుంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సచివాలయ ఉద్యోగాలు చాలా పారదర్శకంగా తీశారు. ఈరోజు ఎంత గౌరవంగా వాళ్ళందరూ సచివాలయాల్లో ఉద్యోగాలు నిర్వహించుకుంటున్నారు. మరి అదేవిధంగా వీళ్ళు అంత పారదర్శకంగా చేయాలి. వీళ్ళు చేయకుండా వీళ్ళు 400 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో అంటే గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారంటే వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇన్ని సాక్ష్యాధారాలు అన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టినా కూడా అసలు మాకేమీ సంబంధం లేదన్నట్టుగా ఈరోజు వాళ్ళు కనుక నిజం తప్పు చేయకపోతే సిబిఐ విచారణ తలపెట్టమనండి, సిబిఐ విచారణ ఏమనండి. ఎందుకంటే వేయలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ సత్సంబంధాలు ఉన్నాయి కనుక వాళ్ళు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు నీటి వ్యవహారం చూసుకుంటే విద్యార్థులు, యువత, వాళ్ళ తల్లిదండ్రులు కలిసి ఎంత భారీ ఎత్తున నిరసన తెలియజేశారో అదే వ్యవహారంలో ఈరోజు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం అందరం కూడా సమన్వయం చేసుకుంటూ భారీ స్థాయిలో యువకులంతా వేలాది సంఖ్యలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో మేము కోరిన విధంగానే, మేము డిమాండ్ చేసిన విధంగానే ఏదైతే చెల్లించాల్సిన 2 ఏళ్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే 2 ఏళ్ళ నుంచి చెల్లించాల్సి ఉన్నాయో తక్షణమే వాటిని చెల్లించాలి, విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అంతేకాకుండా
నీట్ విషయంలో చూసుకున్నట్టయితే మీరు అందులో క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో ఏదైతే బాధ్యత వహించి ఈ కేంద్ర మంత్రి వాళ్ళు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా అయితే రాజీనామా చేశారో, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 2025లో ఏవైతే అవకతవకలు ఉన్నాయో, ఏదైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఖచ్చితంగా తక్షణమే దాని మీద సిబిఐ ఎంక్వైరీ అన్నది జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దీని మీద ఆ తప్పుల మీద బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ గారు కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున అలాగే విద్యార్థి విభాగం తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తూ